నమస్తే అండి, నా పేరు జరీనా. కోదాడ మాది, అమ్మ వాళ్ళది. మాది మిర్యాలగూడ. మా డాడీ పేరు మీద ఎల్ఐసిలో క్లెయిమ్ కట్టామండి. లాస్ట్ ఇయర్ 2024 మేము కట్టినాం. అది 5 lakhs కట్టేసామన్నమాట. డాడీ మా ఇద్దరు పేరు మీద ఒక్కసారే కలిపి 3 years ప్రీమియం కట్టినాం. కట్టినాక కరెక్ట్ 11 monthsకి లాస్ట్ ఫిబ్రవరిలో డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చాక ఖమ్మంలో ఆరోగ్య హాస్పిటల్లో సర్జరీ చేయించాము. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించినాక అది మేబీ ఆయనకు సక్సెస్ అవ్వలేదు. సెకండ్ డే థర్డ్ డే ఆయన చనిపోయారు. February 17కి చనిపోయారు. చనిపోయినాక ఫస్ట్ మేము ప్రీమియం కట్టేటప్పుడే ఆయనకి టెస్టులు చేయించారు. మొత్తం ఎల్ఐసి వాళ్ళు సూర్యాలాబ్కి వెళ్ళి టెస్టులు చేయించుకోండి అని చెప్తే ఆయన వెళ్ళి చేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయి. వచ్చాక ఆయనకి బాండ్ ఇచ్చారు. బాండ్ అంటే అంతా ఓకే అనే బాండ్ ఇస్తారు. బాండ్ ఇచ్చారు. చనిపోయాక ఎల్ఐసి వాళ్ళు వచ్చి, సరే అమ్మ చనిపోయారు కదా, ఇది యాక్సిడెంటల్ డెత్ కిందనే వస్తుంది, హార్ట్ అటాక్, మీ క్లెయిమ్ మీకు వస్తుంది అని చెప్పారు. బ్రాంచ్ మేనేజర్ సార్ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయించుకున్నారు. మళ్ళీ 1.5 lakh ఇయ్యమమ్మా, మీ తమ్ముడు పేరు మీద డిపాజిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పింది. తర్వాత మాకు తెలిసి అదంతా అబద్ధం. ఏది డిపాజిట్ చేసేది చెయ్యండి, మా చేతుల్లోనే ఉంది, మా ఇష్టమైతే చేస్తాం, లేకపోతే చెయ్యమని చెప్పాలి అని చెప్తే మళ్ళీ మేము ఆఫీస్ దగ్గరకు వచ్చి అడిగితే సరే అమ్మ మీ ఇష్టం, 5 lakhs 30,000 మీ చేతికి వస్తాయి, ఒక్క 1 month ఆగండి అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి పైనుండి లెటర్ వచ్చింది, మీ డాడీకి 10 years నుండి డిసీజెస్ ఉన్నాయని వచ్చినాయి, రిజెక్ట్ అయింది పాలసీ అని అంటున్నారు. డిసీజెస్ ఉన్నాయి అన్నప్పుడు టెస్ట్లలో డిసీజెస్ రావాలి. వచ్చినప్పుడు మేము క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నామని మా అమౌంట్ మాకు రిటర్న్ ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా బాండ్ ఇచ్చేశారు. అర్హులని బాండ్ ఇచ్చాక ఇప్పుడేమో కాదు, రిజెక్ట్ అయింది, క్లెయిమ్ ఇవ్వము, కావాలంటే మళ్ళీ లెటర్ రాపించుకోండి, రికమెండేషన్లు రాయండి, పైకి పంపిస్తాం, మాట్లాడుకోండి అంటే మమ్మల్ని ఇక్కడ నుండి పంపించడానికి వాళ్ళు చెప్తున్నారు మాటలు అంతే. ఏం చేశారమ్మా మరి ఈ రోజు? ఏం చేశారు మీరు దానికి? ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్కి వచ్చామండి. వాళ్ళేమో ఇప్పుడు మేము చేసేది ఏం లేదు, మీరు లెటర్ రాసి సైన్ చేసి ఇవ్వండి, మేము మళ్ళీ పైకి పంపిస్తాం, మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది మొత్తం అన్నారు. మాకు అదంతా అవసరం లేదు, అమౌంట్ మీరు ఇవ్వండి మా చేతికి, మీరు లెటర్ రాయమన్నారు కదా మేము రాసిస్తాం, తర్వాత అమౌంట్ వచ్చినప్పుడు మీరు తీసుకోండి అని చెప్పి మేము ఎల్ఐసికి లాక్లేసాం అన్నమాట. 1 కాడ నుండి ఈ గొడవ జరుగుతూనే ఉంది. కింద లాకేసాం, పైన లాకేసాం. పోలీస్ వాళ్ళు వచ్చాక ఓపెన్ చేసాం. చెప్పమనండి, ఇంతసేపు మేము అడిగినది కానీ మాకు కాగితం రాసి ఇవ్వనండి. అన్యాయం జరిగిందని simple,
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.